తనెంతో జగమంతే అనుకుంటాడు. తను తప్పుడు సంబంధాలు పెట్టుకొని అందర్నీ తప్పుగా ఊహిస్తుంటాడు. స్వర్ణ, నువ్వు తెలిసి తెలియకుండా మాట్లాడకు. తెలిసి తెలియక కాదు, అన్ని తెలిసే మాట్లాడుతున్నాను. వాళ్ళ చాటుమాటు సరసం కొళ్ళోర చూసే మాట్లాడుతున్నాను. మీకు వాళ్ళ వరస నచ్చింది, అందుకే నన్ను బయటికి గెంటాలని మాట్లాడారు. స్వర్ణ, అరవద్దమ్మమ్మా. ఆ ఫోటోలనైతే తూచనొచ్చు కానీ ఇదిగో ఇది చూడండి. ఇప్పటికైనా వాళ్ళేంటో, వాళ్ళ ఆలోచనలేంటో, వాళ్ళ మధ్య ఉన్నదేంటో మీకే అర్థమవుతుంది. మళ్ళీ ఆ పెద్ద రాక్షసి చిన్న రాక్షసిని ఇంటికి తీసుకొచ్చింది కదా. అయినా నీ ఫీలింగ్స్ మంచైనా చెడైనా షేర్ చేసుకోవడానికి నేనున్నాను కదా. నా వాళ్ళంతా పరాయి వాళ్ళలా శత్రువుల్లా మారారు. నన్ను ప్రతిక్షణం మానసికంగా చిత్రవధ చేస్తున్నారు. సాకేత్, నీకు నేనున్నాను. మనం మొదటిసారి కలిసినప్పుడే నీ ఫేస్ నా హార్ట్లో ప్రింట్ చేసుకున్నాను. ఏం మాట్లాడుకుంటున్నారో విన్నారా? వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో అర్థమైందా? లేదు స్వర్ణ, వాడు మనసులో అమ్మాయి లేదు. నువ్వన్నట్టు వాడు అలాంటి సంబంధాలు పెట్టుకునేవాడు కాదు. ఏదో నీ మీద కోపంతో అలా మాట్లాడుంటాడు. అయినా ఆ అమ్మాయి మాటలే కానీ వీడి మాటల్లో ఏం లేదు అంటారు. చాలా బాగా కొడుకును వెనకేసుకొస్తున్నారు అత్తయ్య. ఇలా ఎప్పుడైనా నన్ను వెనకేసుకొచ్చారా? వాడి జీవితంలో ఇలా ఓ విషయం జరిగిందని మాట వరుసకైనా నాకు చెప్పారా? మీరంతా ఈ విషయం అంత రహస్యంగా ఉంచారంటే వాళ్ళ మధ్య బలమైన బంధం ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. తప్పు తాను చేస్తూ నా మీద నిందలేస్తాడా?